ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు మేము బైబిల్లో సొదొమ గొమొర అనేటువంటి పట్టణాల గురించి పురావస్తు వేత్తలైనటువంటి స్టీవెన్ కాలిన్స్ అనే ఒక ఆర్కియాలజిస్ట్ ఎక్స్కవేట్ చేసి కనుగొన్నటువంటి ప్రాంతానికి మేము రావటం జరిగింది. ఇంత మటుకు ఏ గ్రూప్ రాలేదు, అసలు ఇక్కడికి రావటానికి సరైన దారి కూడా లేదు. ఇది ఇప్పటికీ ఓపెన్ చేయలేదు ఈ సైట్ ని విజిటర్స్ విజిట్ చేయడానికి. కానీ ఈ ప్రదేశాన్ని గురించి నేను విన్న తర్వాత ఈ ప్రాంతాన్ని ఒకసారి సందర్శించాలని ఆలోచన కలిగిన వాడిని. ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఇక్కడ పురావస్తువేత్తలు త్రవ్వినటువంటి ఈ శిథిలాలు మాకు కనపడి, అంతేకాదు ఈ యొక్క కొండ మీద ఎటు చూసినా గానీ రాళ్లన్నీ కూడా కాలిపోయిన రాళ్లు కనపడుతున్నాయి. అంటే మామూలు రాళ్లు, రంగు రాళ్లు ఉన్నాయి, దాంతోపాటు బ్లాక్ స్టోన్స్ చాలా వరకు ఎటు చూసినా గానీ ఈ రాళ్ల మధ్యలో అన్ని కాలినట్టుగా, అంటే ఉల్కాపాతానికి కాలిపోతే రాళ్లు ఏ రకంగా నలుపెక్కుతాయో చార్కోల్ రంగులో రాళ్లు చాలా విస్తారంగా ఉన్నాయి. అంటే ఒక విధంగా ఇక్కడ ఏది జరిగినా గానీ ఇక్కడ ఏదో భారీ అగ్ని ప్రమాదం అయితే ఇక్కడ జరిగింది అనటానికి, అది సహజమైన అగ్ని ప్రమాదం కాదు, ఇల్లు తగలబడిన అగ్ని ప్రమాదం కాదు, ఏదో ప్రకృతి సంబంధమైనటువంటి ఒక ప్రళయం సంభవించింది అనటానికి ప్లెంటీ ఆఫ్ ఎవిడెన్స్ ఇక్కడ మనకు కళ్ళ ముందు కనబడుతుంది. అది సొదొమ గొమొరనా కాదా అనే విషయం పక్కన పెడితే ఇక్కడ ఒక న్యాచురల్ కెలామిటీ అయితే జరిగింది. కొంతమంది ఇక్కడ ఎయిర్ బర్స్ట్ జరిగిందని, ఎక్స్ప్లోజన్ జరిగింది అని డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ చెప్తున్నారు. కానీ యాక్చువల్గా నేను అనుకుంటున్నాను ప్రాబబ్లీ దిస్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్ ఆఫ్ సొదొమ గొమొర, ఆత్మా, సెబోయిమ్, అలాగే జోయర్ అనే ప్రదేశాల్లో ఉంటాయి ఉండొచ్చు. సో అసలు యాక్చువల్గా మనం ఆలోచన చేస్తే ఇటువైపుకి లోతు వచ్చి ఉండుంటాడా? అబ్రహాము లోతు తమ యొక్క కాపర్లతో ఈ స్ట్రైట్ గా మనం చూసినట్లయితే ఒకప్పుడు ఇశ్రాయేలీలు యోర్దాను దాటక ముందు, అంటే మోషే మరణించిన తర్వాత యోర్దాను దాటక ముందు లాస్ట్ గా వాళ్ళు ఉన్నటువంటి స్టాప్ ఏదైనా ఉందంటే ఎబేల్ షిత్తిమ్ అనే ప్రదేశంలో ఉన్నారు. సో ఎబేల్ షిత్తిమ్ అనేటువంటి ప్రాంతము ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ ప్రదేశము ఎబేల్ షిత్తిమ్ అనేటువంటి లొకేషన్ అని మనం 100% దీని గురించి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడి నుంచి వాళ్ళు జోర్డాన్ దాటిన తర్వాత మొదట వాళ్ళు ఎదుర్కొన్నది ఎరికో తర్వాత హాయ్ తర్వాత బేతేల్. సో ఈ లైన్ లో చూసినట్లయితే ఒకప్పుడు అబ్రహాము లోతు గొడవ పడినప్పుడు కన్నులెత్తి బేతేల్ నుంచే ఈ ప్రాంతాన్ని చూశాడు. సో బేతేల్లో ఉన్న లోతు కన్నులెత్తి ఇక్కడికి చూసి ఉండటానికి చాలా అనుకూలమైనటువంటి డైరెక్షన్ ఇది. సో స్ట్రైట్ లైన్ లో ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఇక్కడ చూడొచ్చు, ఇది ఒక రివర్ బేసిన్ ఏరియా కాబట్టి పరివాహిక ప్రదేశం. ఇక్కడ పచ్చదనం అనేది మనకి ఎక్కువగా కనపడుతుంది. సో ప్లెంటీ ఆఫ్ లైఫ్ ఇక్కడ ఉంది. ఇక్కడ నాకు పశువులు కావలసినటువంటి పచ్చగడ్డి, మేత భూమి అంతా ఉంది కనుక ఇక్కడ మంచి లైఫ్ లీడ్ చేయొచ్చని లోతు చాలా ఆశలు పెట్టుకుని వచ్చి ఉంటాడు. కానీ లోతు ఇది దుష్టులు, పాపాత్ములు ఉన్నటువంటి పట్టణం అన్న విషయాన్ని మర్చిపోయి వాళ్ళతో కలిసిపోయి ఏకమైపోవడం వల్ల దేవుని యొక్క దూత వచ్చి పట్టణం నాశనం అవుతుంది, నువ్వు ఈ పట్టణాన్ని తొందరగా వదిలిపెట్టమంటే దీన్ని వదిలిపెట్టలేనటువంటి అనుబంధం ఈ పట్టణంతో ఏర్పరచుకున్నాడు. బట్ ఎనీవే దేవుడు లోతును దూతలు బలంగా పట్టుకుని ఆ పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చేశారు. వాళ్ళు ఆ దిశగా వెళ్ళిపోయి ఉంటారు. లాస్ట్కి లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. సో ఈ ప్రదేశాన్ని చూసినప్పుడు నాకు చాలా ఎక్సైట్మెంట్ కలిగింది. బైబిల్లో చెప్పినటువంటి లొకేషన్స్ అన్నీ కూడా నేటి దినానికి మరి పురావస్తువేత్తలు వాటిని బయటికి తీయటం చాలా అభినందించాల్సిన విషయం. చాలా కృషి చేశారు. అయితే ఇదా కాదా అనేది కాలమే దానికి సమాధానం చెప్తుంది. ఇంకొంచెం రీసెర్చ్ బయటకు రావాల్సి ఉంది. కొంతమంది టైం లైన్లో దీనికి దానికి తేడా ఉంది. ఆ కాలం వేరు, ఈ కాలం వేరని ఈ ప్రదేశాన్ని కొంతమంది తిరస్కరించే వాళ్ళు ఉన్నారు. సో కొన్ని అంశాలు దీనికి అనుకూలంగా ఉన్నాయి, కొన్ని అంశాలు దీనికి ప్రతికూలంగా ఉన్నాయి. బట్ ఒకటి మాత్రం నిజం, ఏంటంటే వాక్యము జరిగింది, నెరవేరింది. లోతు ఎంపిక అవిశ్వాసంతో చేశాడు, దుష్టులతో సాంగత్యం చేశాడు. నీతిమంతుడిగా ఉండాల్సిన వాడు భక్తిహీనుల మధ్యకి వెళ్ళాడు. అలా చేయడం వలన దేవుని యొక్క తీర్పుకి మరి నాశనం అయిపోవలసిన వాడు కృపగలిగిన దేవుని చేత రక్షించబడ్డాడు. మనం కూడా మన నిర్ణయాల్లో మంచి జ్ఞానంతో దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా తీసుకుంటే రాబోయే ఉగ్రత నుండి తప్పించుకుని నిత్యరాజ్యానికి చేరుకోవడానికి ఎంతో గొప్ప అవకాశం ఉంటుంది. దేవుడి మాటలు దీవించును గాక. ఈ పట్టణం పేరు టెల్ ఎల్ హమామ్. ఇది జోర్డాన్ దేశంలో నెబో నుంచి జస్ట్ కొంచెం కిందకు వస్తే ఆ ప్రదేశంలో ఉంది. నెక్స్ట్ టైం మీకు అవకాశం ఉంటే ఎప్పుడైనా విజిట్ చేయండి. యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్. గాడ్ బ్లెస్ యూ.